హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ సvantaillu అండి. ఈరోజు మనం బోటి చేసుకుంటున్నాం. మనం ఇలా పెట్టి చూసారా, ఇలా పెట్టి ఇలా తిరిగేసుకోవాలండి. పేగులు దానికి గ్రిప్ అయి ఉంటుంది లోపల భాగం. చూసారా, ఉల్టా చేస్తున్నాం అన్నమాట. మనం ఇలాగా తిరిగేసుకోవాలండి మనకి పేగులు. చూసారా, ఇలాగంటే మనకి చూసారా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా అనిస్తే మనకు ఉల్టా అయిపోద్ది పేగులు. ఇలా ఇలా తిరిగేసుకోవడమేనండి. ఇప్పుడు తిరిగేసాకండి. కళ్ళు పేసి ఆల్రెడీ కడిగాను 2-3 సార్లు వేడి నీళ్ళతో. మళ్ళీ మీకు చూపించడానికి ఇలా కడుగుతున్నాను. ఇలాగా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా బాగా క్లీన్ చేసుకొని ఉప్పేసి అప్పుడు వేడి నీళ్ళు వేసుకొని బాగా కడగాలండి. ఇలా వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మనం ఇలా మళ్ళీ బాగా వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. అలా 4-5 సార్లు చేస్తే మనకి తెల్లగా వస్తాయి. మన పేగులు చూసారా ఫైనల్ ఇలా ఉన్నాయండి. మొత్తం 6 సార్లు కడిగానండి నేను. మామూలుగా ఉన్నప్పుడు ఒకసారి ఫుల్ బోటి అలా తెచ్చారు. ఇంకా చేయాలి, చూపిస్తాను. ఈ స్కిన్ తీసినప్పుడు కూడా మీకు ముందు ఇది ఎక్కువ ప్రాసెస్ కాబట్టి ముందు చేసుకున్నాను అండి. బాగా మరిగినవి చూసారా, పొగలు వస్తున్నాయి. అలా మరగాలి వేడి నీళ్ళు. మరిగినవి ఇలాగ వేసాక స్కిన్ తీయాలి. బ్లాక్ ఉన్నదంతా వచ్చేస్తుంది మనకి అండి. చూసారా ఎలా వస్తుందో స్కిన్. ఇలా అంటే మనకి ఇలా చేతితో తీసినా మనకి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. బాగా వేడిగా మరగెట్టాలండి నీళ్ళు. మనకి అలా అయితేనే ఇలా వస్తుంది. ఫైనల్ ఇలా కడిగిస్తామండి. ఈ పేగులు ఈ బోటి పైన ఉంటుంది కదా, అదనమాట. తెచ్చుకుని వెంటనే చల్లనీళ్ళతో బాగా కడగాలండి ఫస్ట్. అప్పుడు మనం పేగులై తిరిగేసుకున్నాక అప్పుడు మళ్ళీ వేడి నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు. ఈ పొట్టది తీసాక ఇవి తిరిగేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి ముక్కలు. ఇవి కూడా చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.